జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాలు, జగన్పై అక్రమ కేసులు, తాజా పరిణామాలపై గవర్నర్ను కలిశారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలపై గవర్నర్కు తెలిపామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్పై తప్పుడు కేసుల గురించి వివరించామన్నారు. సత్తెనపల్లిలో జరిగిన సంఘటనకు జగన్ కాన్వాయ్కు సంబంధం లేదని మొదటి రోజు చెప్పిన ఎస్పీ ప్రభుత్వం ఒత్తిడితో మాట మార్చారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. జగన్కు నిజంగా సెక్యూరిటీ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సింది ప్రభుత్వమే అన్నారు బొత్స. ఇవాళ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ, వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాలని, ముఖ్యంగా మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చారు.